ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మరి మామిడి తోటల నుండి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి దేవుడు కృప చూపాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఆరోగ్యంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? అనుదినంగా ఆత్మీయ జీవితంలో మీరు ముందుకెళ్తున్నారా? అయితే దేవుని కృప, దేవుని సన్నిధి మీ పైన ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించును గాక. ప్రియమైన వారులారా, మరి ఈ నెలంతా మనందరికీ తెలుసు, డిసెంబర్ మాసం స్టార్ట్ అయిందంటేనే మరి ప్రపంచం అంతా కూడా ఒక గొప్ప పండుగ, ఒక గొప్ప వాతావరణం కలిగేది ఏంటంటే ఈ డిసెంబర్ మాసం. ఈ డిసెంబర్ మాసంలో మనం ఏ జ్ఞాపకం చేసుకుంటాం? చూడండి, ఏ దేశంలో బట్టినా మరి ఎక్కడ చూసినా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి జన్మదినాన్ని గురించి మరి గొప్ప పండుగలు చేస్తూ వస్తారు. మనం చూసినట్లయితే అరబ్ కంట్రీస్ లో కూడా మరి ఎయిర్పోర్ట్ లో మరి పెద్ద పెద్ద స్టాల్స్ దగ్గర మరి క్రిస్మస్ సందడి వాతావరణం కనబడుతుంటది. ఎక్కడ చూసినా మరి క్రిస్మస్ పాటలు, మరి ఎక్కడ చూసినా క్రిస్మస్ కు సంబంధించిన స్టార్స్ మరి మనం చూస్తూ ఉంటాం. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్ అని చెప్పేసి గొప్పగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను ఒక సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశ వస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే ఒక ప్రాముఖ్యమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం లోకాసు వార్తలో చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి గొర్రెల కాపర్లకు దేవుని దూత ఈ విధంగా ప్రత్యక్షమై చెప్పుద్ది ఏమంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. చూడండి, గొర్రెల కాపర్లకు రాత్రి వేళ దూత ఇచ్చిన సందేశము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూసినట్లయితే చూడండి, మొట్టమొదటిగా అపవాది అయిన సాతానును ఓడించుటకు ఈ లోకానికి వచ్చాడు. అపవాది సాతానును జయించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సిందంటే, చూడండి, దేవుడు సృష్టించినప్పుడు అవ్వా ఆదాములు సృష్టించిన తర్వాత దేవుడు సృష్టి అంతటిపై అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుడు అవ్వా ఆదాములకు ఇచ్చారు. మరి అవ్వా ఆదాములు అనుదినము కూడా దేవునితో సహవాసం చేసేవారు. ప్రతి సంధ్య వేళ మరి ప్రతి రోజు అవ్వా ఆదాములు దేవునితో నడిచేవారు. అయితే దేవుడు అవ్వా ఆదాముకు ఒక మాట చెప్పాడేంటంటే, ఈ తోటలో ఉన్న ఫలవృక్షములన్నిటిని మీరు తినండి, కానీ జీవవృక్ష ఫలం ఒకటి ఉంది, అది మీరు తినుదినమున చచ్చిపోతారని దేవుడు వారికి ఖండితంగా ఆజ్ఞించి చెప్పాడు. అయితే మనందరికి తెలిసిన వాక్యే, మనం అందరికి తెలిసిన చరిత్ర ఇది. చూడండి, మనందరికి తెలిసిన విషయాలు. అయినా నేను ఎందుకు చెబుతున్నానంటే, అవ్వా ఆదాములు చూడండి, సాతాను సర్ప రూపంలో వచ్చి దేవుడు తినొద్దన్న పండును తినమని వారిని ప్రేరేపించి తినులాగున చేసి అవ్వ శోధనలో పడిపోవటం వల్ల చూడండి, మానవ జాతి అంతా కూడా పాపానికి దాసోహం అయిపోయింది. దేవుడిచ్చు ఆజ్ఞను అతిక్రమించారు. పాపం అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం త్రాగటమో, వ్యభిచారం చేయటమో, దొంగతనం చేయటమో, నరహత్యో మనం అనుకుంటున్నాం, విగ్రహారాధన అనుకుంటున్నాం. పాపం అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు అవ్వ ఆదాములు తినవద్దన్న పండును తినటం వల్ల వారు తిని ఏం కోల్పోయారంటే, భూలోకంలో దేవునికి ఇచ్చిన అధికారాన్ని మనిషి దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి సాతాను లోక్కున్నాడు. అప్పుడు అవ్వా ఆదాములు ఇద్దరు ఏం చేశారంటే, ఏదోను తోట నుండి దేవుడు వారిద్దరిని కూడా బయటికి నెట్టివేశాడు. ఆనాటి నుండి చూసినట్లయితే ప్రజలు, దేవుని బిడ్డలు దేవుడెక్కడని వెతుకుతూ ఉన్నారు, దేవుని తడవలాడుతూ ఉన్నారు. చూడండి, మన దేశంలో మనం చూసినట్లయితే ఎన్నో పుణ్యాలు కలిగిన స్థలాలు, ఎన్నో ధర్మాలు కలిగిన స్థలాలు ఉన్నాయి. ప్రజలు దేవుడని ఎక్కడని ఎతుకుతూ వెళ్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. చూడండి, ఏ ఒక్కడు నీతివంతుడు లేడు, అందరూ పాపం చేశారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపులైన ప్రజలను మరి రక్షించుటకు, దేవునికి దూరమైన ప్రజలను రక్షించుటకు, సాతాను చేతిలో చిక్కబడిన ప్రజలను సాతాను చేతిలోంచి విడిపించుటకు, సాతానుని ఏం చేశాడంటే ఓడించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆది దేవుడు, అంటే ఆది అందు దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోవా అవ్వ, ఆదాము, సాతానును ముగ్గురు నిలబెట్టి దేవుడు అంటాడు సాతానుతో, ఇదిగో నువ్వు శపింపబడ్డావు, నీవు నీవు నేల మీద పాకుతావు, నువ్వు మన్నును తింటావు, ఇదిగో నీవు ఏం చేసావంటే ఇలా మోసం చేసావు కాబట్టి నీ తల మీద వాళ్ళు త్రొక్కుతారు, నువ్వు వాళ్ళ మడ మీద కాటేస్తావు. ఇదిగో ఒక ఆమె కుమారుని వల్ల, ఇదిగో ఆ స్త్రీ వల్ల, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైర్యం కలుగు చేస్తున్నాను. స్త్రీ సంతానం నుంచి వచ్చిన వారు, ఆమె సంతానములో నుండి వచ్చిన వారు నీ మడెమును త్రొక్కుతారు. ఆమె సంతానము, చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె అంటే ఇక్కడ అవ్వ కాదండి, మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎంతో మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తాడని ప్రవచిస్తూ వచ్చారు. ఎంతో మంది ప్రవచిస్తూ వచ్చారు. ఆది కాండం నుంచి మనం చూస్తే మలాకి గ్రంథం వరకు కూడా చూడు ప్రవచిస్తూ వచ్చారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాబోతున్నాడని. మోషే కూడా ప్రవచించాడు, ఇదిగో నా వంటి ప్రవక్త రాబోతున్నాడని. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెషయా గారి ద్వారా కానీ, ఇంకా మనం చూస్తే మీకా గారి ద్వారా కానీ ఈ విధంగా ప్రవచిస్తూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి జన్మ గురించి. అలాగే బిలాము కూడా మొట్టమొదటిగా యేసుక్రీస్తు యొక్క జన్మను గురించి ప్రవచిస్తూ వచ్చాడు. ఈరోజు ప్రవచనాలన్నీ నెరవేరి 2000 సంవత్సరాల క్రితము కన్య అయిన మరియ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే, మరలా చెబుతున్నాను, అపవాదిని జయించుటకు, అపవాది క్రియలను లయపరచుటకు. అందుకనే భక్తుడైన యోహాను చక్కగా ఈ విధంగా రాస్తా ఉంటాడు తన పత్రికలో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మొదటిగా అపవాదిని జయించటానికి, అపవాది నుండి, ఈ పాపం నుండి ప్రజలను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి ప్రియమైన వారు, దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాదిని జయించుటకు, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, అపవాది మొదటి నుండి పాపం చేయవాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, మొదటిగా అపవాదిని ఓడించటానికి, అపవాది చేతిలో చెరపట్టబడిన తన ప్రజలను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు, 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సిలువ వేయబడటం ద్వారా, సిలువ ద్వారా అపవాది తలను ఆయన చిత్తక త్రొక్కి, ఆయన అమూల్యమైన రక్తం ఇచ్చి, చూడండి, ఆయన తన ప్రజలను రక్షించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, మొట్టమొదటిగా అపవాది నుండి మనల్ని విడిపించడానికి, అపవాదిని జయించటానికి. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎవరు నశించారు అని మనం చూస్తే, అపవాది చేతిలో చిక్కింపబడిన మనం అందరం కూడా నశించిపోయాము, పాపములో నశించిపోయాము. సమాధానం లేక, నెమ్మది లేక, మన జీవితంలో ప్రశాంతత లేక, మన జీవితంలో అసూయ, కలహము, దుష్టత్వంతో పాటు మానభంగాలు, జారత్వాలు, వ్యభిచారాలు పెరిగిపోవటం ద్వారా, అసూయలు పెరిగిపోవటం ద్వారా మనిషి జీవితాలు అందరూ సిదిరిపోతున్నారు, స్వార్థం పెరిగిపోతుంది. కాబట్టి ప్రియమైన వారు, ఇక్కడ చూస్తే నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి మరి సువార్థికుడైన లోకా గారు 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును
కాగా తన అద్వితీయ కుమారు యందు విశ్వసించిన వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వాళ్ళ నశించిపోతున్న ప్రజలను, నశించిపోతున్న జనాన్ని, నశించిపోతున్న ఈ మానవులను రక్షించటానికి పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు పరలోకమందు మహిమా సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆ దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తన మహిమను విడిచి, తన స్థానాన్ని విడిచి పాపులమైన మనల్ని, నశించిపోతున్న మనలని ఎదకి రక్షించడానికి ఆయన ఎలా వచ్చాడో తెలుసా? పేదవాడిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, తనను తాను తగ్గించుకుని వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే, రెండో పాయింట్ ఏంటంటే, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం నశించిపోతున్నాం. చూడండి, మంటల్లో ఉన్నవారు ఏమంటారు? అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించమని కేకలు వేస్తారు. వారిని కాపాడాలంటే ఎవరు కావాలి? రక్షకులు కావాలి. వారిని మంటల్లో నుండి విడిపించడానికి రక్షకులు కావాలి. అలాగే నీళ్ళల్లో మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? అయ్యా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించమని వారు కేకలు వేస్తారు. అలాగే ప్రయాణంలో ఉన్నవారు చూడండి, మరి డ్రైవర్ కంట్రోల్ తప్పో, స్టీరింగ్ కంట్రోల్ తప్పో, బ్రేకులు కంట్రోల్ తప్పో వాళ్ళు కూడా అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి కేకలు వేస్తారు. ఎయిర్ప్లేన్లో వెళ్తున్నప్పుడైతే అక్కడ ఎయిర్ప్లేన్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు చూడండి, వాళ్ళు కూడా నశించిపోతున్నాం కేకలేస్తారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి. సముద్రంలో ప్రయాణం చేస్తున్న వారు కేకలేస్తారు. ఈరోజు మనిషి నశించిపోతున్న ఈ ప్రయాణంలో మనం నశించిపోతే ఒకటి నరకానికి వెళ్తాం, మనం నశించకుండా ఉంటే రెండోది పరలోకానికి వెళ్తాం. ప్రియమైన వారులరా, నశించిపోతున్న మనలను వెదకి రక్షించుటకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అని తెలియచేస్తున్నాను. నీవు నశించిపోతున్న నీ పాప స్థితి నుండి ఆయన నిన్ను రక్షించటానికి వచ్చాడు. క్రిస్మస్ నా ప్రియమైన వారులరా, మనం పండుగగా జరుపుకుంటున్నాం, పండుగగా మనం ఆరాధన చేస్తున్నాం. చూడండి, క్రిస్మస్ అంటే అర్థము ఇంటికి పెయింట్లు వేసుకోవటమో, కొత్త బట్టలు కొనుక్కోవటమో, మంచి వంటలు వండుకొని తినటమో, లేకపోతే గుడికి వెళ్ళి ఒక మంచి కానుకేయటమో క్రిస్మస్ కాదండి. దేవుని వాక్యం తెలియచేస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. శత్రువును ప్రేమించమంటున్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎంతో మంది మిషనరీలు క్రిస్మస్ అంటే ఏం చేశారు తెలుసా? ఎంతో మంది పేదవారికి, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారు, ఎంతో మందికి భోజనాలు లేని వారికి భోజనాలు ఇచ్చేవారు. చూడండి, ఒక మంచి బైబిల్ గిఫ్ట్ గా ఇచ్చేవారు. చూడండి, వారి కుటుంబంలో చూడండి, వారు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నట్టు కొంత చేదోడుగా ఎంతో కొంత హెల్ప్ చేసేవారు. బజారులో ఉన్న వారికి, రోడ్లలో ఉన్న వారికి, చలితో ఇబ్బంది పడుతున్న వారికి ఏం చేసేవారు తెలుసా? మంచి మరి దుప్పటో ఇచ్చేవారు. ఏదో ఒక రకంగా క్రీస్తు పుట్టుకను ప్రేమ రూపంలో వారు తెలియచేసేవారు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న నీవు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ పేరు చెప్పి అప్పులు చేయొద్దండి. క్రిస్మస్ పేరు చెప్పి మీరు తిప్పల పాలు కావద్దండి. క్రిస్మస్ని ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోండి. క్రిస్మస్ చూడండి, లాటిన్ భాషలో మనం చూస్తే క్రిస్టోస్ అంటే క్రీస్తు, మస్ అనే పదం గ్రీకు అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధించట. క్రిస్మస్ అంటే చూడండి, కేవలం క్రీస్తును ఆరాధించుట మాత్రమే మనం తెలుసుకోవాలి. నశించిపోయిన మనల్ని దేవుడు ఎదకి రక్షించాడు, దేవుడు మనల్ని బ్రతికించాడు, పాపము నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే పండుగ చేసుకోవాలి. ఆ పండుగలో ప్రథమ స్థానం ఎవరికి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే మనం ఆరాధించాలి. ఒక ఆయన అంటాడు, ఇంటి మీద స్టారు, ఇంటిలోనో బారు. ఈరోజు నీ జీవితంలో ఇంటి మీద స్టారు పెడుతున్నావు, నీ కొంపలో నువ్వేం చేస్తున్నావు? బారు పెడుతున్నావు. ఇదా క్రిస్మస్ అంటే? ఇదా నిజమైన క్రిస్మస్ అంటే? ప్రియమైన క్రైస్తవుడా మేలుకొను, ప్రియమైన క్రైస్తవుడా హృదయం తెరుచుకో, ప్రియమైన సహోదరి సహోదరులారా కళ్ళు తెరుచుకోండి. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమను సమాజానికి తెలుపుట. దేవుడు మనకిచ్చిన వాటిలో ఏదో రకంగా కొంతమంది పేదలను మనం ఆదుకొనట, ఎదవరాలను ఆదుకొనుట, దిక్కులేని వారిని, దరిద్రులను పరామర్శించుట, వారి ఇబ్బందుల్లో వారికి మనం తోడుగా ఉండుట, ఇదే నిజమైన క్రిస్మస్ను వారిని మనం పంచుకోవటం. రెండోది, క్రిస్మస్లో చూడండి, యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇవ్వకుండా,
యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించకుండా, మన పాపాలు విడిచిపెట్టకుండా, నామకార్థ క్రైస్తవుడిగా నువ్వెన్ని పండుగలు చేసుకున్నా నీ పండగల్లో వ్యర్థతే ఉంది కానీ దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు అసహించుకుంటాడు మన పండుగలు చూసి. కాబట్టి క్రిస్మస్లో నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి. నీ హృదయంలో యేసయ్య పుట్టినప్పుడే నిజమైన క్రిస్మస్. యేసయ్యకి నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా, యేసయ్యను సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ శుద్ధ దండగా అని ప్రభు పేరట తెలియచేస్తున్నా. ఈ దినానైనా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావని నేను తెలియచేస్తున్నాను. మూడోదిగా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అపవాదిని జయించటానికి, అపవాది చేతిలో ఉన్న వారిని విడిపించటానికి మనల్ని దేవుడు మన దగ్గరకు వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న ప్రజలను వెదకి రక్షించడానికి వచ్చాడు. మూడోదిగా చూడండి ప్రేమలో, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మాదిరికరంగా జీవించడానికి. మనం మాదిరికరంగా జీవించాలి. క్రైస్తవులన్నా, దేవుని బిడ్డలన్నా ఈ సమాజంలో, ఈ సొసైటీలో ఎలా బ్రతకాలో ఒక మాదిరి చూపించడానికి, ఒక మాదిరిని నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడండి. 33.5 సంవత్సరాలు. ఆయన 30 సంవత్సరాలు చూడండి తల్లిదండ్రులు ఆధీనంలో ఉండి, తల్లిదండ్రుల పెంపకంలో ఉండి, తల్లిదండ్రులకు మరియా యోసేపుకు లోబడి 30వ సంవత్సరం తగిలిన తర్వాత ఆయన పరిచర్యకు వచ్చాడు. ఈ భూమి మీద అతి తక్కువ కాలంలో సేవ చేసింది ఎవరంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. కేవలం ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య చేసినప్పుడు దేవుని గురించి ఏం నేర్పిస్తుంది? భక్తుడైన అపోస్తుడైన పేతురు గారు మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ విధంగా మనకి పరిచయం చేస్తున్నాడు. ఏ విధంగా ఆయన పరిచర్య చేస్తున్నాడంటే అన్ని విషయాల్లో ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడంట. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి. ఈరోజు క్రైస్తవులు, అన్యులు, ఎవరైనా సరే, నాస్తికుడైనా సెక్యులర్ అయినా ఎవరైనా సరే ఈరోజు ఒక మాదిరికరమైన జీవితంగా బ్రతకాలి. ఒక మాదిరికరమైన జీవితంగా బ్రతకాలి. చూడండి, మనం మెగాస్టార్ అంటాం, మెగాస్టార్ చిరంజీవి అంటాం. వాస్తవానికి వాళ్ళ ఇంటి పేరు కొణెదల, ఆయన పేరు చిరంజీవి. మరి మెగాస్టార్ ఎందుకు వచ్చింది? అదొక బిరుదు ఆయనకి. సినిమాలో బాగా నటించటం వల్ల, నెంబర్ 1 స్థానంలో ఉండటం వల్ల ఆయన మెగాస్టార్ అయ్యాడు. చూడండి ప్రియమైన, కొంతమందికి పేర్లు ఉంటాయి, సూపర్ స్టార్ అంటారు. వాళ్ళు సినిమాలో నటించటం వల్ల ద్వారా కొన్ని బిరుదులు వస్తాయి. చూడండి ప్రియమైన వారా, వాళ్ళలాగా మనం ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో మాదిరి ఉండాలి. ఇది మనుషులు ఇచ్చే బిరుదులు కాదు, దేవుడిచ్చే బిరుదు. దేవుని ఎదుట నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఈ సమాజంలో ప్రజల ఎదుట ఎలా నువ్వు ప్రవర్తించాలి నేర్పించేదే మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు తన బిడ్డలకు ఈ సమాజం పట్ల, ఈ సొసైటీ పట్ల, లేకపోతే ఈ ప్రజల పట్ల ఎలాంటి మాదిరిని ఉంచిపోయాడు అని మనం చూస్తే, చూడండి దేవుని వాక్యం తెలియచేస్తుంది, నేను ధనవంతులను పిలవరాలేదు, లేకపోతే నీతివంతులను పిలవరాలేదు, నేను పాపులను పిలవచ్చాను. నేను రోగుల కొరకే వచ్చాను, ఆరోగ్యం గల వారి కోసం కాదు, నేను రోగుల కొరకే వచ్చాను. కొంతమంది అంటున్నారు ఈయన లేస్తే వ్యభిచారులతోనూ, పాపులతోనూ, వేశ్యలతోనూ, మరి బేదవారితోనూ ఉన్నాడని చెప్పేసి ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది హెచ్చడి చేశారు, హేళన చేశారు, అవహేళన కూడా చేశారు. ప్రియమైన వాళ్ళరా, మాదిరికరమైన జీవితాన్ని ఉంచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా బ్రతకండి అని చెప్పడానికి మాదిరి చూపించాడు. ఆ మాదిరిలో 3 విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, దేవుడు చెప్పిన మాదిరి ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రెండోది ఏమని చెప్పాడంటే, చూడండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మూడోది ఏం చెప్పాడంటే, ఒక చెంప మీద కొడితే 2వ చెంప తిప్పండి, బదులు దూషింపవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇంకా ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు? కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు, అందరితో సమాధానంగా ఉండమన్నాడు. ఈరోజు క్రైస్తవులు అనే మనము
కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం, శాపానికి ప్రతి శాపం దూషణలో పలుకుతూ ఉన్నాం. ప్రియమైన వారు, యేసు క్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయాడు. ఈ లోకంలో ఎన్నో పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచానికి ఒకటే పండుగ, అది క్రిస్మస్ పండుగ. అది యేసు క్రీస్తు ప్రభువారు చూడండి, ప్రపంచానికి నడ్డిబొడుగా ఉన్న మధ్యధార సముద్రం దగ్గర, ఇదిగో యోర్దాను దగ్గర, యెరూషలేము అనే రాజధాని దగ్గర, నజరేతు దగ్గర, బెత్లెహేము అనే గ్రామంలో యేసు క్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆయన జన్మలో మనం చూసినట్లయితే చూడండి, యేసు క్రీస్తు ప్రభువారి గురించి 2 మాటలు రాయబడింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ప్రియమైన వారు, ఆయన జీవితం అంతా మనం చూసినట్లయితే పాపము లేని వ్యక్తిగా బ్రతికాడు. ఆయన బెదిరించబడ్డాడు, దూషింపబడ్డాడు. చూడండి, పాపము చేయలేదు, నోటన కపటం లేదు, అంత పరిశుద్ధంగా బ్రతికాడు. ఈరోజు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు క్రీస్తు ప్రభువారిని నీవు పండుగ చేసుకుంటున్నావు. యేసు క్రీస్తు ప్రభువారు ఎరగని వారు కూడా పండుగ చేసుకుంటున్నారు. స్నేహితులను పిలుచుకొని, వాళ్ళ ఇంట్లో మంచి భోజనాలు తయారు చేసుకొని, తన స్నేహితులను పిలుచుకొని, లేకపోతే అక్క చెల్లెలను పిలుచుకొని పండుగగా ఆచరిస్తున్నారు. పండుగ ఆచారాలు ఇక్కడ అవసరం లేదండి, ఆచరణ కావాలి. ఆచారాలు అందరూ చేస్తారు, నమ్మని వాడు చేస్తాడు, నమ్మిన వాడు చేస్తాడు, కానీ ఆచరణ కావాలి. క్రిస్మస్ పండుగలో క్రీస్తును ఆరాధించుట ప్రాముఖ్యత. చూడండి, గొల్లలు వచ్చారు, యేసయ్యను ఆరాధించారు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, యేసయ్యను ఆరాధించారు. దూతలు వచ్చారు, యేసయ్యను ఆరాధించారు, పూజించారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మానవుడేమో దేవుడు ఎక్కడున్నాడని ఎత్తుక్కుంటూ పోతున్నాడు, దేవుడే ఎత్తుక్కుంటూ మానవ దగ్గరకు వచ్చాడు. ఇక్కడ దేవుని ఎత్తికే ప్రజలు కొందరు, ప్రజలను ఎత్తుక్కుంటూ వచ్చిన దేవుడు. తేడా కనపడుతుంది. మానవుల కోసం ఎత్తుక్కుంటూ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు నీ దగ్గర ఉన్నాడు, ఆయన నీ హృదయం దగ్గర ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సమయంలో ప్రభు పేడ తెలియజేస్తున్నాను, దేవుడే నీ దగ్గరకు వచ్చాడు దీనుడై. ఆయన ఇచ్చి రక్షణ నువ్వు పొందుకుంటావని నేను ఆశపడుతున్నాను. చూడండి, అమెరికా దేశంలో 1920 సంవత్సరంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగ అంటే గజ దొంగ కాదండి, అతను తాలిబాను కాదు, తీవ్రవాది కాదు, దేశద్రోహి కాదు. అతను ఒక పేదవాడు, ఒక సామాన్యమైన కూలి, చిల్లర దొంగతనాలు చేసేవాడు. ఆ చిల్లర దొంగతనాలు చేసేవాడు ఏం దొంగతనం చేసిందంటే, ఆ రోజు టెలిఫోన్ కమ్యూనికేషన్ లేనందున ఉత్తరాలు మాత్రం రాసేవాళ్ళు. ఆ ఉత్తరాలు రాస్తూ చూడండి, టెలిఫోన్ ద్వారా లేకపోతే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒక ఫ్యామిలీ తమ తల్లి గారికి కావలసిన మందులు పోస్ట్ ఆఫీస్ ద్వారా కొంతమంది పంపించారండి. పంపించినప్పుడు ఈ దొంగ ఏం చేశాడంటే, ఆ పోస్ట్ ఆఫీస్ బాక్స్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఆఫీస్ బాక్స్ను దొంగతనం చేసి ఏం చేశాడంటే, మన పాత సామాను కొనుక్కునేవాడికి వాటిని వేశాడు. ఆ పాత సామాను కొనుక్కునేవాడు ఏం చేసిందంటే, వాటిలో ఉన్న వస్తువులను తీసి దాన్ని ఎంతో కొంతకు అమ్మేశాడు. ఈ మందులు చేరాల్సిన వ్యక్తి దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి చేరకపోవటం వల్ల ఏం చేశారంటే, ఆ మందులు పంపించిన వాళ్ళందరూ కూడా కలిసి ఆ పోస్ట్ ఆఫీస్ మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టుకెక్కారు. కోర్టుకెక్కినప్పుడు ఆ పోస్ట్ ఆఫీసు సంబంధించిన ఉద్యోగస్తులందరూ ఉద్యోగాలు పీకేసినప్పుడు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు, పలాని ఊరిలో పలాని వ్యక్తి ఈ దొంగతనం చేశాడు, ఆ దొంగతనం చేయటం వల్ల ఆ మందులు టయానికి ఆమె అందకపోవటం వల్ల ఆమె చనిపోయింది, కాబట్టి ఈ వ్యక్తిని ఉరిశిక్ష తీయాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చిందండి. కోర్టు తీర్పిచ్చినప్పుడు ఇంకా 14 రోజులు ఇతనికి ఉరిశిక్ష పడబోతుంది. ఉరిశిక్ష పడబోతున్నప్పుడు తనకు సంబంధించిన స్నేహితులు కావచ్చు, తనకు సంబంధించిన బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోయి కోర్టు దగ్గర ఆశ్రయించి ఒక పెద్ద లెటర్ తీసుకొని రాశారు. అయ్యా, వాడు ఎవరిని చంపలేదు, ఎవరిని మానభంగం చేయలేదు, ఎవడు ఆస్తి దోచుకోలేదు, వాడు చేసినది చిన్న దొంగతనం అయ్యా. ఆ పోస్ట్ ఆఫీసులో ఆ మెడిసిన్ నేను వాడికి తెలియదు, వాడు చేసిన ఈ చిన్న తప్పును క్షమించి అంత పెద్ద ఉరిశిక్ష నుంచి వాడిని తప్పించని చెప్పేసి తన స్నేహితులందరూ కూడా ఆనాడు 1820 సంవత్సరంలో అమెరికాను పరిపాలిస్తున్న ప్రెసిడెంట్కి ఆ లెటర్ రాస్తే, ఆ ప్రెసిడెంట్ గారు చూసి దాన్ని చదివి
తిరిగి ఒక లెటర్ పంపించాడు జైల్లో ఉన్న దగ్గర వ్యక్తికి, సూపరింటెండెంట్ దగ్గరికి ఒక లెటర్ పంపించాడు. ఏమనంటే, ఇతను చేసిన చిన్న తప్పు కాబట్టి మరణ శిక్ష అంటే ఉరి శిక్ష తప్పించి ఇతనికి నేను విడుదల ప్రసాదిస్తున్నాను, దయచేసి ఇతని విడుదల చేయమని చెప్పేసి ఆ లెటర్ పంపించాడు. పంపించగానే ఆ సూపరింటెండెంట్ గారు ఆ లెటర్ను చదివి ఆ దోషి దగ్గరికి, ఆ దొంగతనం చేసిన వ్యక్తి దగ్గరకు వచ్చి త్వరగా వచ్చి పేరు పెట్టి పిలిచాడు. నాయనా, నీకు క్షమాభిక్ష దొరికిందిరా, నువ్వు జైలు నుంచి విడుదలవుతున్నావురా, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోరా. గవర్నర్ గారు, అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ గారు నీకు క్షమాభిక్ష పెట్టాడురా, కాబట్టి నువ్వు అదృష్టవంతుడురా, నువ్వు ఉరితీయబడుతున్నావు, ఇదిగో నువ్వు క్షమించబడ్డావు, నువ్వు సంతోషంగా వెళ్ళురా అంటే ఆ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? దొంగతనం చేసిన వ్యక్తి తల ఇట్ట గీక్కొని ఏమన్నాడు తెలుసా? నాకు అవసరం లేదు పో, నాకు అవసరం లేదు పో, వాడిచ్చే రక్షణ నాకు అవసరం లేదు, నన్ను 14 రోజుల తర్వాత ఉరి శిక్ష ఇస్తానన్నారు, నన్ను ఉరి తీయండి, వాడిచ్చే క్షమాభిక్ష నాకు అవసరం లేదు అన్నప్పుడు ఆ వ్యక్తికి తలబట్టుకున్నాడు. వామ్మో, ప్రెసిడెంట్ నుంచి వచ్చిన లెటరు, దీన్ని ఏం చేయాలో తెలియదక అని చెప్పేసి అతను ఏం చేశాడంటే సుప్రీంకోర్టు లాయర్ దగ్గరికి వెళ్ళి, జడ్జి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, గవర్నర్ గారు ఇట పంపించాడు, వాడేమో క్షమాభిక్ష నాకు వద్దంటున్నాడు, దీని విషయంలో నన్నేం చేయమంటామని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్తే ఆ సుప్రీంకోర్టు జడ్జి ఏమంటున్నాడు అంటే, ఏమయ్యా, ఇలాంటి చిన్న విషయాలకు కూడా నా దగ్గరకు వస్తావా? ఇదిగో నేను ఒక చెక్ ఇచ్చాను నీకు, ఒక వారంలో ఆ చెక్కు మార్చుకుంటే నీకేమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఒక వారం తర్వాత నువ్వు బ్యాంక్కి వెళితే ఆ చెక్కు చెల్లదు కాబట్టి ఏమైపోద్ది? ఆ చెక్కు పనికిరాదు. అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఇచ్చారు, ఒక వారం తర్వాత వాడు జైలు నుంచి విడుదల పొందకపోతే వాడికి ఏమైంది? అది చెల్లదు కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావంటే అది తీరిన తర్వాత వాడిని ఉరి తీయమన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, వచ్చిన రక్షణ, కాళ్ళ దగ్గరకు వచ్చిన రక్షణ, క్షమాభిక్ష అతను ఏం చేసుకున్నాడంటే త్రోసి వేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెబుతాను తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చిన, నీ దగ్గరకు వచ్చింది యేసయ్య క్షమాభిక్ష. యేసయ్య నీ పాపాలు క్షమించడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు జన్మించారు, ఆయన జీవించారు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. అయితే క్షమాపణ యేసుక్రీస్తు రక్తంలోనే, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీ పాపాలకు విమోచన, యేసుక్రీస్తు నామంలోనే నీ పాపముల నుండి నీకు విడుదల. ఈ యొక్క సమయంలో నీకు తెలియచేస్తున్నాను, నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీకు ఎలాంటి విడుదల లేదండి, నీ పాపాల నుండి నీకు ఎలాంటి విమోచన లేదండి. కేవలం యేసుక్రీస్తు నామం ద్వారా మాత్రమే నీకు పాపక్షమాపణ, నీ పాపముల నుండి విడుదల. పాపిని రక్షించడానికి కేవలం యేసుక్రీస్తు మాత్రమే వచ్చాడండి. యేసుక్రీస్తు ద్వారా మాత్రమేనండి నీకు పరలోకములో ప్రవేశం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు పరలోకానికి చేరగలవని ప్రభు పేరట తెలియచేస్తూ, ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకొని రక్షణ పొంది మారు మనసు పొందవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుడు మీ అందరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రియమైన వారలారా, మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ప్రార్థించవలసిన భారం దేవుడు మా మీద పెట్టాడు కాబట్టి ప్రతి సమయంలో మీరు ఫోన్ చేసి మాకు తెలియచేయవచ్చు, మెసేజ్ ద్వారా మీరు తెలియచేయచ్చు. మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఉన్నామని మీకు తెలియచేస్తున్నాం. అలాగే మీ అందరికి కూడా ఈ డిసెంబర్ మాసంలో మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ తెలియచేస్తున్నాం. మీ ఇంటిలో సంతోషకరమైన ఘనమైన గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషను దేవుడు దయచేయనుగాక. దయచేసి అలాగే మా పరిచర్య కొరకు, మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియచేస్తూ, మీ సహోదరుడు బ్రదర్ ఐజాక్ పాల్.